అవినీతి లేకుండా పథకాలు అందిస్తున్నాం. రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేసిన జగన్. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు సిద్ధంగా ఉన్నాం. ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందన్న ఉత్తమ్. కాంగ్రెస్ వచ్చింది, రాష్ట్రంలో కరువు వచ్చింది. రేవంత్ 100 రోజుల పాలనలో ఏముందన్న హరీష్ రావు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీల ప్రకటన. బెంగళూరులో నీటి సంక్షోభం, మంచినీటి కోసం జనం కష్టాలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 408, నిఫ్టీ 117 పాయింట్లు లాభం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తరచూ పవన్ కళ్యాణ్పై లేఖాస్త్రాలను సంధిస్తున్న హరిరామ ఇప్పుడు మరిన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన పార్టీ రెండో జాబితాపై కసరత్తు సాగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చేగొండి హరిరామ జోగయ్య మరోసారి పవన్ కళ్యాణ్కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బలిజ సామాజిక వర్గానికి సీట్లను కేటాయించాలని హరిరామ జోగయ్య లేఖలో సూచించారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పోటీకి దింపితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని చర్చించారు. బలిజ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల పేర్లను ఇందులో ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను జోగయ్య డిసైడ్ చేశారు. తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో ముందస్తు అంచనాలను వేస్తున్నానని వివరించారు. మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, రాజంపేట ఎంవి రావు, అనంతపురం టీసీ వరుణ్, పుట్టపర్తి బ్లూమన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్, తంబలపల్లి కొండ నరేంద్ర, గుంతకల్లు మణికంఠకు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య సూచించారు. రాయలసీమలో 20 లక్షల మంది వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాతినిధ్యాన్ని కల్పించలేదని, టికెట్లను ఇవ్వలేదని హరిరామ అన్నారు. ఈ లోటును జనసేన తీర్చుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రైతు నేస్తామనే వినూత్న కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ల అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమాన్ని దశల వారీగా 3 ఏళ్లలో 26,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను స్థాపించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. చాలా సందర్భాల్లో
యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులోకి రాకుండా అనేక అడ్డంకులు జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం. వ్యవసాయ పరానికి సంబంధించినంతవరకు మెకనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి మెకనైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మనం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఫార్మ్ మెకనైజేషన్ని సబ్సిడీస్తో చాలా పెద్ద ఎత్తున రైతులకు అందించేటువంటి వాడు. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏ టెక్నాలజీ అందుబాటులో వచ్చినా వాటిని దానికి సంబంధించిన రైతులను ప్రోత్సహించడానికి కొంత ప్రభుత్వాలు సబ్సిడీస్తో ప్రోత్సహించి ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్లో కానీ 97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం 4.07 కోట్ల నిధులను సర్కారు విడుదల చేస్తుందన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించి సలహాలు సూచనలు అందుకోవచ్చునని సూచించారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చునన్నారు. రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిణి నుంచి ప్రతి రైతు వేదిక ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు రైతు భరోసాతో పాటు రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్ట్ను వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యామ్ రిపేర్తో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారడానికి కారణం మోడీయేనని అన్నారు. కార్పొరేషన్ల ద్వారా 84,000 కోట్ల రుణం అందించింది కేంద్రమేనని తెలిపారు. భేటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు ముస్లింలు గుర్తొస్తారని విజయవాడ ఎంపీ వైసీపీ నాయకుడు కేశినేని నాని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను జగన్ 3 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. బీసీ డిక్లరేషన్ పేరిట ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్ అని చంద్రబాబు నాయుడు పెట్టారు. మీరు చూసారా? ఎలక్షన్ చెప్పడంలో బీసీ గుర్తొస్తారు. చంద్రబాబు ఎస్సీలు గుర్తొస్తారు. చంద్రబాబు నాయుడుకి అలాగే అందరూ గుర్తొస్తారు. ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు గుర్తున్నారు? కొడుకు తప్ప ఎవరు గుర్తున్నారు? చంద్రబాబు ఎవరా? ఇవాళ మీకు 2014లో 650 పేజీలు మేనిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు నాయుడు అవునా కదా? గుర్తున్నా మీకు? 650 పేజీలు హామీలు ఇచ్చాడు. ఎలక్షన్ అవ్వగానే గెలిచాడు.
ఒక్క హామీ నెరవేర్చడా ఒక్కడే ఒక్క హామీ నెరవేర్చిన తర్వాత ఆ మేనిఫెస్టో పుస్తకాలను ఎక్కడ అడ్రస్ మాయం చేశాడు. వెబ్సైట్ లో మేనిఫెస్టోతో మాయం చేశాడు. ఆయనకి కావాల్సినటువంటి ఏదైతే రాజధాని పేరు 33 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం రాజధాని అభివృద్ధి అన్నారు కాబట్టి ఇంకోటి లేదు. ఏమైనా కొన్ని మీడియాలు చెప్తా ఉన్నాయి అభివృద్ధి లేదని. రమ్మానండి, నేను చెప్తాను ఏం అభివృద్ధి ఉందో ఏమని. ఓడలు బళ్ళు సామెతలు, కల చెదిరింది, కథ మారిందనే భావనలు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందనే పాటలు, ఇవన్నీ ఓ దిగ్గజ పార్టీ విషయంలో నిజమని అనిపిస్తుంది. ఒకప్పుడు సంచలనాలకు కేరాఫ్గా నిలిచిన ఆ పార్టీకి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారా? ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు సుముఖత వ్యక్తం చేయడం లేదా? ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగి ఇప్పుడు ఈ స్థితికి చేరిన ఆ పార్టీ ఏమిటి? ఇంతకీ ఏ జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థులు కరువయ్యారు? ఈ విషయాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఇప్పటి బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఎదురులేని కొదమసింహం పార్టీ అని పేరొందింది. చీపురు పుల్లల్లాంటి అభ్యర్థి అయినా పార్టీ తరపున నిలబడ్డారు అంటే విజయం ఖాయమయ్యేది. ప్రత్యర్థికి డిపాజిట్ సైతం దక్కకుండా ఓడించి పారేయటం బీఆర్ఎస్కి వెన్నతో పెట్టిన విద్యలా ఉండేది. అయితే ఇదంతా గతం. వర్తమానంలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారినట్టు తెలుస్తోంది. తెలంగాణలో తొలి సర్కార్ ఏర్పాటు చేసి దశాబ్ద కాలం పాటు అప్రతిహతంగా పాలన సాగించిన బీఆర్ఎస్ నాడు రాష్ట్రంలో ప్రతిపక్ష ఉనికే లేకుండా చేసింది. నాడు కారు సారు కేసీఆర్ అంటే గులాబీ పార్టీలో అందరికీ గురుతుల్యలే. ఆయన మాటలంటే ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు వేదవాక్కు. ఓటములను ఆమడ దూరం పెట్టే అంత గొప్ప బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో పరాజయం పాలైంది. పురోగమనం తప్ప తిరోగమనమే ఎరుగని ఆ పార్టీకి ఇప్పుడు ఎదురెదాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ఉమ్మడి మహబూబానగర్ జిల్లా వ్యాప్తంగా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ విజయడంకా మోగించింది. 2014, 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ప్రతిపక్షాలకు చెక్ పెట్టారు. అయితే 2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 2 సీట్లే గెలుపొందింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంగా 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అల్లంపూర్, గద్వాల నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత పాలనా వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మాటల మాంత్రికుడు, వక్తాగ్రేసరుడుగా పేరొందిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టెక్కించలేకపోయారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రీతిలో ముందుకు వెళతారో, ఏ మేరకు విజయాలు సాధిస్తారో చూడాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఏ పార్టీలు ఏ అభ్యర్థులను రంగంలోకి దించుతారన్నారనే విషయాలు పరిశీలిస్తే జాతీయ పార్టీ కాంగ్రెస్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మరో జాతీయ పార్టీ బీజేపీ నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి పోతుగంటి భరత్ను ఇప్పటికే ఖరారు చేసింది. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నది. మాజీ ఎంపీ మల్లు రవిని అధిష్టానం ఓకే చేసినట్టు ప్రచారం సాగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తాను నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి తాను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచగా బీజేపీ మాత్రం అభ్యర్థి ఖరారు విషయంలో సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. అయితే మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు అధికంగా ఉండడంతో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మాజీ మంత్రి డీకే అరుణకు సీటు దక్కవచ్చనే వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటనలు ముందంజలో ఉండగా బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల కోసం వెతుకులాట సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన 3 నెలల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్ పోస్టు కైవసం చేసుకున్నది. ఇలా అనేక మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు సైతం బీఆర్ఎస్ ని వీడారు. అనంతరం బీజేపీలో చేరి తన కుమారుడు జెడ్పీటీసీ సభ్యుడు పి భరత్ కు ఆ పార్టీ ఎంపీ టికెట్ తెచ్చుకోవడంలో విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి జెడ్పీ చైర్మన్
చైర్పర్సన్ సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. కాంగ్రెస్ బీజేపీలు అభ్యర్థుల ప్రకటన స్థాయికి చేరితే బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల వేటలోని కొట్టుమిట్టాడుతుంది. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారని ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు. ఎంపీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుందని తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి కొందరు సుముఖత చూపిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఖర్చు విషయం వల్ల సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వినిపించింది. కొన్ని కారణాల వల్ల తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనని మర్రి జనార్దన్ రెడ్డి అధిష్టానానికి తెలియజేసినట్టు సమాచారం. ఎంపీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ స్థానానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి మరోసారి మహబూబ్నగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బీఆర్ఎస్ పెద్దలు సుదీర్ఘ ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా 10 ఏళ్ల పాటు అప్రతిహాసంగా పాలన సాగించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎంపీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారనే ప్రచారంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర కలత చెందుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దూకుడుతో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువయ్యారన్న ప్రచారం సాగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర అధినాయకత్వం తెలియజేస్తుంది. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు మాజీలా, కొత్త అభ్యర్థుల అనేది తేలాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. కొందరు వైసీపీ శ్రేణులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి అధికారుల అండతో అమ్మకాలు జరుపుతున్నారు. పుదురు గ్రామంలో సర్వే నెంబర్ 339, 340, 342 సర్వే నెంబర్ల భూములను అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా భూ కబ్జాదారులు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఓవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్యాయం చేయకుండా నిరుపేదలకు సంబంధించిన వారికి కూడా న్యాయం చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ రాజకీయ పార్టీని అడ్డు పెట్టుకొని కొంతమంది గల్లీ నాయకులు వేలు లక్షలు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి నాయుడుపేటలో ఉన్నాం. నాయుడుపేటకు సంబంధించి కూడా పుదూరు గ్రామం వద్ద మనం ఉన్నాం. ఈ పుదూరుకు సంబంధించి ఇటు మల్లాం, అదేవిధంగా ఇటు నాయుడుపేటకు వెళ్ళే హైవే పక్కనే సంబంధించి కూడా దాదాపుగా 13 ఎకరాల స్థలాన్ని అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కబ్జా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కబ్జా చేసిన అనంతరం కూడా వారిని అయితే స్వతంత్ర టీవీ అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశ్నించితే మా దగ్గర పట్టాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై కూడా దాదాపు నాయుడుపేట మండలానికి సంబంధించి తహసీల్దార్ అదేవిధంగా విఆర్ఓని వివరణ అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే విఆర్ఓకి సంబంధించి కూడా గతంలో అప్పుడెప్పుడో డీకేటీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం, కానీ అవి డీకేటీ పట్టాలు ఇచ్చే ముందు కూడా అక్కడ ల్యాండ్కి సంబంధించి అయితే ఒక ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీకి సంబంధించినప్పుడు అవి సాగులో లేకపోవడంతో కూడా ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతం అయితే ఆ 13 ఎకరాలకు సంబంధించిన భూమి కూడా ప్రభుత్వ భూమి అని కూడా పర్టికులర్గా స్థానిక పుదూరు విఆర్ఓ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రెవెన్యూ సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే దాదాపుగా ఈ రోడ్డు పక్కనే కావడంతో దాదాపు 15 ఎకరాల పొలం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ పొలానికి సంబంధించి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేయడంతో పాటు కూడా స్థానిక తహసీల్దార్ ఆఫీస్ నుండి వచ్చి అయితే ఆపిన పరిస్థితి అయితే ఉంది. సర్వే నెంబర్లకు సంబంధించి కూడా 339, అదేవిధంగా 400, అదేవిధంగా 442కి సంబంధించిన సర్వే నెంబర్లు అయితే క్లియర్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది గ్రామస్తులు అయితే మీ భూమిలో చూసిన అనంతరం మీ భూమిలో ప్రభుత్వ భూమి అని
రావడం, ప్రభుత్వ భూమి రావడంతో పాటు కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ ఆఫీస్కి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫిర్యాదు చేసిన అనంతరం కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా ఈ 13 ఎకరాలకు సంబంధించి చుట్టూ కూడా ఫెన్సింగ్ నాటి ఇక్కడ మొత్తం చెట్లు అయితే క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ నాయకులు ఈ రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా ఈ రెవెన్యూ అధికారుల్ని మభ్యపెట్టి ఈ భూమిని తన సొంతం చేసుకోవాలనే ఒక ఆరోపణ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. సొంతం చేసుకుంటారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం ప్రస్తుతం అయితే ఈ పొలం వద్ద మనం ఉన్నాం. పొలం వద్ద అయితే మనకు చక్కగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్లారిటీగా కూడా ఈ పొలాలు, అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే కూడా పొలాలకు సంబంధించి పక్కనే రోడ్డు పక్కనే కూడా స్థలం ఉండడం, ఈ స్థలానికి సంబంధించి ఎంతోమంది ప్రజలు, నిరుపేదలు, పొలం లేని వాళ్ళు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అర్జీ పెట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆ భూమిని పేదలకు కేటాయించాలని చెప్పడం, అదేవిధంగా నాయుడుపేటకు సంబంధించిన మండల రెవెన్యూ అధికారులు అయితే అక్కడికి వెళ్ళి కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ విచారించడంతో పాటు కూడా ఈ భూమిని ఓ వైసీపీ నాయకుడు ఆక్రమించుకొని తమకు పట్టాలు ఉన్నాయంటూ కూడా ప్రజలను మభ్య పెడుతున్న పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ అధిష్టానం ప్రజలకు న్యాయం చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ గల్లీ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడంతో ఇలాంటి నాయకుల వల్ల వైసీపీ ప్రభుత్వానికి కూడా మచ్చొస్తుందని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి భూ ఆక్రమణదారులపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎదురుదెబ్బ సూలూరుపేట నియోజకవర్గంలో తగులుతుందని అయితే ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి భూ కబ్జాదారులను శిక్షించాలని కూడా గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పొలాల నుండి. తిరుపతి నగరంలో చుట్టుపక్కల ఉన్న అదిరాంజీ మఠానికి సంబంధించి భూములలో అక్రమ కట్టడాలు, వెంచర్లు వేస్తే ఉపేక్షించమని డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు హెచ్చరించారు. తుమ్మలగుంట మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించింది వాస్తవమేనన్నారు డిప్యూటీ కలెక్టర్. ఇళ్లలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే డిమిలిష్ చేస్తామన్నారు. మఠానికి సంబంధించి భూములను అమ్మడానికి ఏ ఒక్కరికి హక్కు లేదని, అటువంటి ప్రచారాలను నమ్మి మఠం స్థలాలను కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న డిప్యూటీ కలెక్టర్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తిగా అన్యాక్రాంతం చేసి ఇల్లు నిర్మించుకుంటున్నారనేటువంటి ఒక నేపథ్యంలో నిన్న రాత్రి 2:30 గంటల ప్రాంతంలో తుమ్మలగుంటకు సంబంధించిన మఠం భూముల్లో దాదాపు 40 ఇండ్లను హతీరాంజీ మఠం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని కనుక్కునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ నాయుడు గారు మన దగ్గర ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునేటువంటి విషయం మనం ప్రయత్నిస్తాం. సార్ చెప్పండి, హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి తుమ్మలగుంట గ్రామంలో దాదాపు 40 ఇండ్లు నిన్న రాత్రి కూల్చివేయడం జరిగింది. అంటే దేనికి సార్, అంటే ముందస్తుగా ఏమన్నా వాళ్ళకి ఇంటిమేషన్ చేశారా లేదా? అంటే నిన్న రాత్రి కాదండి, చిన్న సవరణ ఉదయం 6 గంటలకి మేము చేసింది. అది కూడా మేము చాలాసార్లు వాళ్ళకి పేపర్ ద్వారా మా ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళడం ద్వారా చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసాము. మీరు అక్రమ కట్టడాలు నిర్మించొద్దు, ఈ ల్యాండ్ మఠానికి చెందిందని చెప్పేసి ఎన్నోసార్లు తెలియజేసాము. వాళ్ళకి వినయపూర్వకంగా చెప్పున్నాం. అయినా కానీ ఈ మధ్యకాలంలో ఈ వారం 10 రోజుల్లో మరీ ఎక్కువగా మ్యాసివ్గా కొత్త కట్టడాలు వచ్చినాయి. మేము ఈరోజు ఉదయం 6 గంటలకి పోలీసు వారి సమక్షంలో, రెవెన్యూ వారి సమక్షంలో మా సిబ్బంది అక్కడికి వెళ్ళి తొలగించింది కొత్తగా కట్టిన తాత్కాలిక కట్టడాలు మాత్రమే. వాటిల్లో ఎవరూ నివాసాలు లేరు. మేము ముందు ప్రతి ఇంటిని డోర్ తెరిచి ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి డోరు లాక్ చేసి ఉంది. లాక్ చేసిందంటే దాని మీనింగ్ ఏంది, లోపల ఎవరు లేరు, నివాసం ఉండలేదని. ఆ లాక్ను కూడా బ్రేక్ చేసి లోపల చూసి మనుషులు ఎవరు ఇక్కడ నివాసం ఉండలేదని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని తీసేయడం జరిగింది. అవన్నీ కూడా మేము చూసినప్పుడు ఇంకా ఆ తేమ అవి మొత్తం అలానే ఉన్నాయి. అంటే 1-2 రోజుల క్రితం మొదలుపెట్టి చేసిన పనులన్నీ మాకు అర్థమవుతున్నాయి. మేము పేపర్ ముఖంగా కూడా నేను ఇప్పటికి చాలాసార్లు తెలియజేశాను, తుమ్మలగుంట వాస్తవులకే తెలియజేశాను, మీరు అక్రమ కట్టడాలు నిర్మించవద్దు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇలాంటి కట్టడాలు నిర్మిస్తే, మేము కూల్చేస్తే మళ్ళీ మీరు మీ డబ్బు వృధా అయిందని చెప్పేసి బాధపడతారని చెప్పేసి వారికి ఎన్నోసార్లు తెలియజేసాము. పత్రికాముఖంగా తెలియజేసాము. మా సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కూడా తెలియజేశారు. మా సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు మా సిబ్బంది మీదే దౌర్జన్యం చేశారు కొంతమంది నాయకులు. మేము
ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తిరుపతి ప్రజలకి, సామాన్య ప్రజలకి, మీరు ల్యాండ్ మాఫియా దగ్గర మఠం భూములు కొనుగోలు చేయరు. మఠం భూములు తక్కువ రేటు కోసమైనా మీరు కొనుగోలు చేస్తే ఇలానే నష్టపోతారు. మీరు పట్టా భూములు కొనుక్కున్నట్టయితే మీకు రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయి. మఠం భూములు మీకు రిజిస్ట్రేషన్స్ జరగవు, మీకు ఓన్లీ స్టాంప్ పేపర్ల మీద రాస్తారు, వాటికి ఎలాంటి వ్యాలిడిటీ లేదు. ముఖ్యంగా మీకు మఠం భూమి అమ్మే అతనికి దాని మీద అధికారం లేదు, అతనికి లేని అధికారంతో అతను మీకు రాసిస్తున్నాడు. కాబట్టి మీరు ఇది గమనించండి. అతనికి అధికారం లేని భూమిని అతను ఎలా అమ్ముతున్నాడు అనేది మీరు ప్రశ్నించండి. ప్రశ్నిస్తే తప్పితే ఇలాంటి అక్రమాలని అరికట్టడానికి సాధ్యపడదు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, తుమ్మలగుంటలో మఠానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అక్రమంగానే నిర్మించారు. ఒకవేళ అగ్రికల్చర్ యాక్టివిటీస్, వ్యవసాయ కార్యక్రమాలు చేసుకోవటానికి అగ్రిమెంట్స్ ఇచ్చి ఉండుంటే దానికి వరకే ఉపయోగించాలి. కానీ భూ కబ్జాదారుల కబంధ హస్తాల్లో ఇష్టం రీతిని కూడా వాటిని అమ్ముకొని ల్యాండ్స్ వేసి వాటిని లేఅవుట్స్గా కూడా చిత్రీకరించి అమ్మాలని ఎక్కడా కూడా లేదు. దీనికి సంబంధించి ఎండోమెంట్లో ఒక జీవో కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అటువంటి ఉద్దేశాలు ఎక్కడా కూడా లేవు. వీటన్నిటిని కూడా కట్టడి చేయండి అనేటువంటి పూర్తి సంకేతాలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ మేము చెప్తున్నాము, మఠం స్థలంలో ఎవ్వరూ కూడా అన్యాక్రాంతంగా ప్రవేశించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని అంటున్నారు. గతంలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కూడా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు అటు తరువాత అయినా కూడా పూర్తి స్థాయిలో వాటిని తొలగించేటువంటి చర్యల్ని మఠం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా కూడా చేస్తామనేటువంటిది కూడా రమేష్ నాయుడు మనకు వివరిస్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.